ప్రధాని మోదీ తల్లిపై కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రేగొండ మండల కేంద్రంలో భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారిపై బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వీరి ధర్నాతో వాహనాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య, నాయకులు దాసరి తిరుపతి రెడ్డి, తూర్పాటి మల్లేష్, గుండెకారి గణేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న రాహుల్ గాంధీ గారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిని దూషించడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసమని నేను కాంగ్రెస్ నాయకులని అడుగుతున్నాను. మరి రాహుల్ గాంధీ గారు, మరి మీరు నరేంద్ర మోడీ గారి తల్లిని దూషించినట్టయితే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తల్లులందరినీ మీరు దూషించడం జరిగింది. మరి ఇది ఎంతవరకు న్యాయం? మీ తల్లి అని సోనియా గాంధీ గారు ఉన్నారు కదా, మరి మీరు ఎట్లా అంత పెద్ద మాట అంటారు? మీరు బీహార్లో ఓడిపోతున్నాము, అక్కడ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పటి నుండే బీజేపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పడము, మీరు ఫ్రస్ట్రేషన్కి లోనై ఒక మహిళ గురించి, ఒకరి తల్లి గురించి మీరు ఇంత అసభ్యంగా మాట్లాడడం సబబు కాదు. మీకు ఏమన్నా ఉండేది ఉంటే మీరు రండి, చర్చకు రండి. మీరు దొంగోట్లున్నాయి, దొంగోట్లతోనే గెలిచినరు అది ఇదని అంటున్నారు. మరి దొంగోట్లతోని కనుక గెలిచినట్టయితే మరి తెలంగాణలో మరి గవర్నమెంట్ ఎవరిది? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? మరి కేవలం మీరు ఒక పప్పు ముచ్చట్లు మాట్లాడకండి దయచేసి. ఏదన్నా ఉంటే ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి, కానీ వేరే వాళ్ళ మీద, వాళ్ళ ఇంట్లో వ్యక్తులను తిట్టడం అనేది కానివ్వండి, మిగతా వాళ్ళని తిట్టడం అనేది కాదు. మీరు వ్యక్తిగతంగా ఎవరిపైన దాడి చేయకూడదని మేము చేస్తున్నాం. ఇంత పెద్ద నరేంద్ర మోడీ గారు యావత్ ప్రపంచంలోనే ఆయన అందరూ చేతులెత్తి దండం పెట్టున్న సందర్భంలో మీరు వారి తల్లిని దూషించడం చాలా నేరంగా మేము తీసుకుంటున్నాం. వెంటనే మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఇలాంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు యావత్ దేశం మొత్తం అంతా ఇంకా పెద్ద ఎత్తున జరుగుతాయని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క తల్లిని ఉద్దేశించి ఈ దేశంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ అగ్రనాయకుడు, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి నరేంద్ర మోడీ గారి యొక్క తల్లిని ఉద్దేశించి తీవ్రమైనటువంటి ఒక పదజాలం వాడి ఈరోజు దేశ ప్రజల యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క మరి మానసిక వేదనకు గురి చేసినటువంటి యొక్క రాహుల్ గాంధీ గారు వెంటనే ఈ యొక్క జాతికి, ఈ దేశంలో ఉండబడినటువంటి భారత ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీ గారు మరి నరేంద్ర మోడీ గారి యొక్క తల్లిని మరి వాడినటువంటి భాష విషయం లోపల జాతికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పార్లమెంటులో నీ యొక్క స్థాయిని, నీ యొక్క హోదాను కూడా మరి మరిచిపోయి ఒక పార్లమెంటులో ప్రతిపక్ష నాయకునిగా కొనసాగుతా ఉన్నా అనేటువంటి ఒక ఆలోచనను కూడా మర్చిపోయి మరి ఈరోజు మరి నీకు కూడా సోనియా గాంధీ లాంటి తల్లి ఉన్నది. మీ యొక్క తల్లికి సంబంధించినటువంటి అనేక సందర్భాలలో మీ తల్లి చాలా సందర్భాలలో హాస్పిటల్లో మరి అడ్మిట్ అయినటువంటి సందర్భాలలో కానీ, మీ యొక్క తల్లికి సంబంధించినటువంటి పుట్టినరోజు విషయాలలో మరి ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తప్పకుండా త్వరగా మరి సోనియా గాంధీ గారు ఈ దేశ ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, త్వరగా కోలుకోవాలని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత బర్త్డే కూడా విశేష చెప్పినటువంటి సందర్భం ఉన్నది. అంటే నరేంద్ర మోడీ గారి తల్లి ఆయనకు మాత్రమే తల్లి కాదు, సోనియా గాంధీ గారు నీకు మాత్రమే తల్లి కాదు, ప్రతి మహిళను తల్లిగా భావించవలసినటువంటి యొక్క భారత సంస్కృతి ఏదైతే ఉందో ఆ యొక్క సంస్కృతి భిన్నంగా ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలను క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన నిరసన తెలియజేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం.